నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి ఈరోజు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎటువంటి వార్తలను వినబోతున్నారు? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు? వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన దేవతారాధన పరిష్కారాలు ఎటువంటి వాటి వల్ల అయితే జరుగుతాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే తప్పకుండా తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి ఇప్పటివరకు మీరు పడిన కష్టాలన్నిటికీ, సంతోషాలన్నిటికీ చూడపోయి నీతి నిజాయితీలతో మీకు హృదయాలను గెలుచుకుంటూ రాబోతున్నారు. మీ యొక్క డబ్బు కంటే కూడా మీ యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా అందరూ ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి గొడవలకు, అనవసరమైనటువంటి నిందారోపణలకు పూర్తిగా మీరు దూరంగా ఉంటారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు సమయానుకూలంగా మీరు కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో చాలా గొప్ప నేర్పులను కూడా చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క మనసును కూడా ఎప్పుడూ నిక్కచ్చిగా ఖచ్చితంగా కంట్రోల్‌లో పెట్టుకుంటూ ఉంటారు. ఎంతో తెలివితేటలు కలవారు, ఎంతో మనోధైర్యం, గుండె ధైర్యం కలవారు. మీ విషయానికి వస్తే మాత్రం ఎక్కువ మంది మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు మీతో వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా అయితే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని కాలుదొక్కుతూ ఉంటున్నారు. అలాగే మీ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టుకోరు. మీకు తిరిగి భగవంతుడు అంతకంటే అద్భుతమైన ఫలితాలను కూడా, గొప్ప బంధాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాడు. మీ జీవితం రాసికి పెట్టుంది. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా చులకన భావంతో ఎక్కడవుతారంటే మీ యొక్క మంచితనం వల్ల. అది కేవలం కొన్ని సంవత్సరాలుగా మీ పోగొట్టుకున్న డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు మీ చేతుల ద్వారా చేసుకున్నటువంటి కొన్ని వ్యవహారాలు ఇవన్నీ పూర్తిగా భగవంతుడు మీకు సంబంధం లేనటువంటి విషయాలైతే భగవంతుడు తెలియకుండానే మేము చేశామా అంటే భగవంతుడు మనకు జ్ఞానం, విజ్ఞత అనేది ప్రసాదించున్నాడు కనుక కొన్ని పనుల్లో మనం నిర్ణయాలనేవి మనమే తీసుకున్న వాటి అవుతాము. రేపటి రోజున అయితే మీరు డబ్బు ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఇంత స్వార్థంగా లేరు. అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు. సమయాన్ని కాలంతో మీరు ప్రేమించి ఉన్నారా? ప్రతి ఒక్కరిని డబ్బు పరంగా దగ్గరకు వచ్చినప్పుడు వ్యక్తులు మీరు డబ్బు లేనప్పుడు కూడా అలానే సహాయం అందరికీ ఇవ్వాలని కూడా ఆ సహాయాన్ని అందించేటువంటి ఆలోచనతో కూడా ఎవరు సిద్ధంగా లేరు. కనుక మీరు నమ్మినటువంటి వారిని, మీరు నచ్చినటువంటి భగవంతుడు మాత్రం మీ యొక్క చేతిని ఎక్కడా విడిచిపెట్టలేదు. ప్రతిసారి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. మీ యొక్క స్వార్థపూరిత ప్రపంచంలో నిజాయితీగా బతకడం మీరు చేసిన ఏకైక పాపం అని అయితే మీరు తెలుసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీ యొక్క బంధువులు లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వారు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఇదంతా ఏంటంటే గనక నిజంగా మీ యొక్క గుండె బరువెక్కిపోయినట్టు అనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా అయితే మీరు చెప్పి ఉంటారు. అయితే ఇది అక్షరాల నిజమని మీకు అనిపిస్తుంది. నిజమైన న్యాయం అనే మీ మనసుకు తెలుస్తుంది. మీ యొక్క బాధను పంచుకుని ఎన్నో రాత్రులు ఎంతో మీరెవరికీ కనిపించకుండా బాధపడుతూ ఉన్నారు. నాకెందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా! ఎవరికి నేను ఎటువంటి దోహదం చేయలేదు. 10 మందికి అన్నం పెట్టాను కానీ అందరూ కూడా బాగుండాలని అనుకున్నాను. నా కర్మ ఎందుకు ఇలా కాలిపోయిందని చెప్పి భగవంతుడు ఎన్నో సార్లు మిమ్మల్ని అడిగి గొడవ పడుకొని ఉన్నారు. అలాగే భగవంతుడు కూడా మౌనంగా మీరు చెప్పిన బాధలన్నీ వింటూ భగవంతుడు మౌనంగా అయితే లేడు కానీ సహనాన్ని అయితే చాలామందిని పరీక్షిస్తూ ఉంటాడు. మీ యొక్క పరీక్ష సమయం ముగిసిపోయింది. గ్రహానుకూల సమయం ప్రకారం ఒక అద్భుతాన్ని అయితే మీకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదండీ! ఒకరోజు సంతోషంగా ఉంటుంది. ఒకరోజు తెలియనటువంటి చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీకు గూడా శని భగవానుడు, అలాగే చంద్రుడు, అలాగే రేపటి రోజున బుధుడు ఈ 3 గ్రహాలు కలిసి మీకైతే మీ జీవితం మీద అద్భుతమైన శుభదృష్టిని అయితే ప్రసరించబోతున్నాయి. ముఖ్యమైనటువంటి రాబోయేటువంటి కొన్ని గంటల్లో మీకు ఆకాశంలో జరిగేటువంటి అద్భుతమైన గ్రహాల కలయిక వలన మీకు ఒక స్వర్ణ యుగం అయితే రాబోతుంది. రేపటి రోజున మీకు తప్పకుండా మీ శరీరంలో ఉన్నట్టు మీ చుట్టూ వాతావరణంలో కొన్ని మార్పులనేవి మీరు తప్పకుండా గమనించి తీరుతారు. ఒక తెలియనటువంటి ప్రశాంతత కూడా మీ మనసుని ఆవహిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు మీ కళ్ళ మీద ఉన్నటువంటి చీకటి పొరతో అంతా కూడా తొలగిపోయి మీ ముందు ఒక ప్రశాంతమైన వలయం అయితే ఏర్పడుతుంది. మీరు చేసినటువంటి ప్రతి మంచి పనిని కూడా ఇన్నాళ్ళు ఎక్కడ దాగి ఉందని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ పుణ్యఫలం తప్పకుండా వడ్డీతో సహా మీకు భగవంతుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో మీ మనసులో ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు రాకూడదు. రేపు ముఖ్యంగా మీరు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉన్నారో వాళ్ళనైతే క్షమించి వదిలేసేయండి. వాళ్ళ పాపకర్మలకు వాళ్ళే బాధ్యులు. శిక్ష వేయడానికి భగవంతుడు పరమాత్మ ఉన్నాడని తెలుసు కదండి. మీరు చేసిందల్లా భగవంతుని నమ్మడం మాత్రమే. మీరు రేపటి రోజున మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి దైవారాధన, విధి విధానాలు, పరిహారాలు ఏంటంటే గనక అవి తప్పకుండా మీరు ప్రయత్నించి పాటించి తీరాలి. రేపటి రోజున మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో సానుకూలమైనటువంటి మార్పులు కూడా కనిపించబోతున్నాయి. అంతేకాకుండా
రేపటి రోజున మీరు ఎప్పుడు చూడనటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని మీ మనసుకైతే అందించబోతున్నారు. అలాగే స్నేహితులతో సమయాన్ని ఎంతో ఉల్లాసంగా గడపబోతున్నారు. మీకు తెలియకుండానే రోజనేది గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులు ఎప్పుడూ మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు సైతం రేపటి మీ వైపు మాట్లాడడానికి ఆకర్షితులవుతూ ఉంటారు. అంటే మీ యొక్క మాటలు వారికి గుర్తుకు రావడం, ఒక్కసారి మీతో మాట్లాడని చెప్పి మీరు కనిపించడం, తర్వాత ఏదో ఒక విధంగా మీతో మాట్లాడని చెప్పి మీ గురించి సమాచారం తెలుసుకొని ఎలాగైనా కానీ మీ దగ్గర రావడం, మీతో మాట్లాడని ప్రయత్నం చేయడం ఇటువంటి కూడా మీకు మరింత ఎక్కువగా తెలియనటువంటి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. మీతో మాట్లాడినటువంటి వ్యక్తులు సైతం మీతో మాట్లాడుతున్నా అంటే కానీ మీకు తెలియనటువంటి ఆనందమే కదండి. రేపటి రోజున ప్రత్యేకంగా చెప్పాలంటే విడిపోయినటువంటి బంధం కూడా ఒకటి తిరిగి మరలా మీకు దగ్గరకు రాబోతుంది. అలాగే భార్యాభర్తల బంధం కావచ్చు, తల్లిదండ్రుల బంధం కావచ్చు, అక్కా చెల్లెల బంధం కావచ్చు, ఒక సరికొత్త జీవితం అయితే మీకు మళ్ళీ నూతనమైన జీవితం అయితే మీ జీవితంలో బంధం అనేది ప్రవేశించబోతుంది. అదే సాయంత్రంలో మీకు మంచి రేపటి రోజున సాయంత్రం కల్లా ఆనందంతో మునిగి తేలిపోతారు. ప్రత్యేకంగా రేపటి రోజున భార్యాభర్తల బంధం అనేది ఎంతో బలపడుతుంది. డబ్బు కంటే విలువైంది బంధం అని రేపటి రోజున మీరు ఖచ్చితంగా నమ్మి తీరుతారు. రేపటి రోజున డబ్బు కంటే విలువైంది బంధం అని చెప్పేసి మీ జీవితంలో వచ్చినటువంటి కోల్పోయినటువంటి ఒక బంధాన్ని తిరిగి మీరు మరలా పొందడం ద్వారా, ఎనలేనటువంటి ఆనందాన్ని పొందడం ద్వారా ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. మీకు తగినన్ని కన్నీళ్ళు కూడా వస్తాయి. అలాగే అవి ఆనంద బాష్పాలు. అవి మీరు తప్పకుండా రేపటి రోజున డబ్బు కంటే విలువైన ఒక మీ ముందు ఉన్న మీ మనసుకు నచ్చినటువంటి బంధం మీ ముందుకు రాబోతుంది. మీరు ఎంతో సంభ్రమాచారాలకు గురవుతున్నారు. తెలియకుండానే కొన్ని కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి మరలా మీకు సజావుగా కదలడం, అందులో ఏదో ఒక మార్పు అనేది మీకు కల్పించటం, కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి మీరు పొందడం, చేతకాని వారు అని, ఎందుకు పనికిరాని వారని ఎవరైతే మీరు చెప్పి విమర్శించారో అటువంటి వ్యక్తులే తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చి ఎవరైతే అనుమానించారో వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మీ యొక్క సమయం రేపటి రోజున అయితే సమాజంలో బంధువుల్లో తలదించుకున్నటువంటి పరిస్థితులు తారుమారై మీ వైపు ఆశ్చర్యంగా చూసేటువంటి రోజైతే మీరు చెప్పుకోవచ్చు. ఇది డబ్బుతో కొనలేనిది మీ కన్నీళ్ళకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక బహుమతిగా మీరు భావించాలి. రేపటి రోజున మానసిక ప్రశాంతత అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు సరిగ్గా నిద్రపోయి ఉండరు. ఎన్నో టెన్షన్లు, అప్పుల బాధలు, కోర్టు కేసులు, ఇబ్బందులు, సమస్యలు, కలహాలు ఇవన్నిటితో కూడా మీ మనసు భారంగా అనిపించి ఉంటుంది. రేపటి రోజున భారం అంతా దిగిపోయి భగవంతుడు మీ మీద తల మీద చేయి పెట్టి మిమ్మల్ని నివిరినట్టు నేనున్నాను, భయపడొద్దని చెప్పినట్టు మీకు ప్రశాంతంగా హాయిగా నిద్రపోయినట్టు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి, నరకానికి రేపటి రోజున ముగింపు పడకనుంది. ఒక అదృశ్య శక్తి అయితే మీ మనసుకి కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. రేపటి రోజున మీ మనసుకు మీ రోమాలు నిక్కబొడిచినట్టు అనిపిస్తూ ఉంటాయి. మీ యొక్క కులదైవం లేదా పితృదేవతల యొక్క మీరు చనిపోయినటువంటి పెద్దవాళ్ళు ఒక మీకు అదృష్ట కవచంలా నిలబడబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా కులదేవత ఆరాధన మీరు తప్పకుండా చేసుకోవాలి. కనీసం దైవనామస్మరణ చేసుకోవాలి. ఎటువంటి నరదిష్టి, గ్రహ దోషాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అద్భుతమైన మార్గం అయితే రేపటి రోజున మీకు తలుపు తెరుచుకోబోతుంది. రావాల్సిన డబ్బు, ఆగిపోయిన డబ్బు అన్నీ ఊహించిన విధంగా మీ చేతికి అందబోతున్నాయి. ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో వాళ్ళ నుండి మీకు తప్పకుండా సానుకూల స్పందన రాబోతుంది. మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో అన్ని విజయాలే రాబోతున్నాయి. ఇవన్నీ జరగడం లేదా జరగవనని మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటిలో చిన్న చిన్న మార్పు మీకు క్షుణ్ణంగా అయితే కనపడుతుంది. రేపటి రోజున ఇదంతా కూడా మీకు ఎంతో ఆశ్చర్యంగా అయితే కలగబోతుంది. మీ కన్నీళ్ళు ఆగవు. సంతోషంలో మీకు ఎంతో మనసు ప్రశాంతంగా కనపడుతుంది. అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలము, పసుపు. రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన అండ కూడా ఎంతో మీకు మేలు చేస్తుంది. రేపటి రోజున మీరు తప్పకుండా నవగ్రహ ఆరాధన కూడా మీకు ఎంతైనా మంచిది. రేపటి రోజున మీ యొక్క స్నేహితుల సపోర్ట్ ఉండడం వల్ల మీ యొక్క సంతోషంగా ఎంతైనా ఉంటారు. రేపటి రోజున ప్రారంభంలో కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్కోబోతున్నారు. ఇవన్నీ రోజు మొత్తాన్ని దెబ్బతీయబోతుంది. వ్యక్తిగతంగా మరియు రేపటి రోజున మాత్రం సమాచారం బయటపెట్టవద్దు. మీరు ప్రియమైన వ్యక్తుల కోసం అంగీకారం అడుగుతారు. రేపటి రోజున ఎటువంటి విషయాల్లో కూడా కోపాన్ని మీరు సద్దుమణుచుకొని ఉండాలి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది. తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్న దేవతారాధన చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి జీవితం ఎంతో సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.